అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతీ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. నేను లేకపోతే అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు, ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురి తలని ఖండించాలని. కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు. నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు. బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, నేను లేకపోతే ఎలా అని. సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని. మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని, అది లంకను కాల్చివేస్తుందని, దాన్ని నేను చూశాను అని చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు. అయితే త్రిజట ఇది మన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసంలో పడ్డాడు. తనిప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు. హనుమంతుణ్ణి చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు, అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడొచ్చి, అన్నా, దూతను చంపడం నీతి కాదు అన్నాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుడిపై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే, విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని, కోతిని చంపొద్దు, కోతులకు తోకంటే మహా ఇష్టం, తోకకు నిప్పు పెట్టండి అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది, త్రిజట స్వప్నం నిజం కాబోతోంది అని. ప్రభువు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగులబెట్టాలి అనే ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. పరమాశ్చర్యం ఏమిటంటే, వాటన్నింటికే ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు. అంటే రావణుడితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకే ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరిచ్ఛ ప్రకారమే జరుగుతోంది. మనమంతా కేవలం నిమిత్త మాత్రులం. అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు. నేనే గొప్పవాడినని గర్వపడొద్దు. భగవంతుడి కోట్లాను కోట్ల దాసులలో అతి చిన్నవాడినని ఎరుక కలిగి ఉందాం.